ఎన్ని దారుణాలు సార్. అభిజిత్ డిప్కే ఎన్ని దారుణాలు చేస్తున్నాడు సార్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఆ తొట్టలోంచి బయటకు వస్తూనే ఉన్నాయి, ఈ బొద్దింకల తొట్టలోంచి. చూడండి, ఈ వీడియోలో లేటెస్ట్గా ఇచ్చినటువంటి బీబీసీకి వాళ్ళ ఫేవరెట్ ఛానల్ అయిన బీబీసీ ఇంటర్వ్యూలో పోలీసుల్ని నిందించాడు. 2800 మంది క్రిమినల్స్ మీ ప్రొటెస్ట్లో జమ అయ్యారు, ఎట్లా ఇది సాధ్యమైంది, అంతమంది వచ్చారు, దానికి కారణం మీరే అని పోలీసులు కూడా అంటున్నారు. అంటే అభిజిత్ డిప్కే ఏమంటున్నాడో చూడండి ఒకసారి. प्रोटेस्ट में 2873 ऐसे लोग थे जिनका क्रिमिनल बैकग्राउंड था, मर्डर जैसे चार्जेस भी थे जो उन्होंने लिस्ट दी उसमें। आप इसको कैसे देखते हैं? तो इससे तो मैं पुलिस से पूछना चाहता हूँ, अगर इतने 2700 आप कह रहे हो कि क्रिमिनल्स थे हमारे प्रोटेस्ट में, तो ये लोग खुलेआम घूम कैसे रहे थे? दिल्ली पुलिस क्या कर रही थी? इनको खुला किसने छोड़ा था? और दूसरी चीज, जिस जंतर मंतर पर मुझे बिना चेकिंग के अंदर नहीं जाने दिया जाता था, जिस जंतर मंतर पर बीबीसी के रिपोर्टर्स को बिना चेकिंग के अंदर नहीं जाने दिया जाता था, उस जंतर मंतर पर दिल्ली पुलिस ने ये 2700 क्रिमिनल्स को आने कैसे दिया? तो दिल्ली पुलिस पहले ये चीज क्लियर करे. సో ఢిల్లీ పోలీసులదే తప్పు, వాళ్ళు చెక్ చేయకుండా లోపలికి ఎలా పంపించారు, ఈవెన్ నన్ను కూడా చెక్ చేయకుండా పంపించలేదు, అలాంటిది ఇంతమంది ఎట్లా వచ్చారు, కాబట్టి ఢిల్లీ పోలీసులే దానికి కారణం అనేలాగా మాట్లాడారు. అలాగే ఆ చేతికి సిలైన్ పెట్టుకుంటున్నాను నిరంతరం, నాకు టైఫాయిడ్ వచ్చిందని చెప్పుకోవడానికి అదొక సింబల్. అంటే పొలిటికల్ లీడర్స్ చేసేటటువంటి స్టంట్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా ఏం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కేజ్రీవాల్ శిష్యుడు కనుక, కేజ్రీవాల్కి సంబంధించి సోషల్ మీడియాలో ఒకప్పుడు పనిచేస్తాడు, ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు, కాకపోతే పరోక్షంగా. సరే, అంతకుముందు ప్రొటెస్టుల్లో పోలీసుల మధ్యలో ఏమంటున్నాడో చూడండి. जंतर मंतर पर आने के लिए हमें वीजा इशू करना पड़ेगा क्या हमें? इसके बाद अगर कोई भी पुलिस वाला आधार कार्ड मांगता है प्रोटेस्ट साइट पर आने के लिए, प्लीज मुझे बताइए। मोबाइल नंबर पर आधार कार्ड की जरूरत नहीं आने के लिए। इस देश के नागरिक है सारे, बहुत सारे लोगों को कल से मैं सुन रहा हूँ आधार कार्ड चेक किया जा रहा है। అది ఆధార్ కార్డు ఎవడు ఇవ్వద్దు, ఎవరైనా అడిగితే పోలీసులు నాకు వచ్చి చెప్పండి అని చెప్పేసి వీళ్ళు ఇల్లి పుట్టు అంటూ ఉన్నాడు. ఎట్లా తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని? ఇక్కడేమో ఢిల్లీ పోలీసులు తప్పు అంటాడు, అక్కడ వాళ్ళ పోలీసులు డ్యూటీ చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాడు. అసలు వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లే. ఇంతకంటే ఇంకా ఎన్ని క్రైమ్స్ చేయాలి వీళ్ళు? క్రిమినల్స్ వచ్చారా బాబు అంటే అది మీ తప్పు. మరి మీ ఆధార్ కార్డులు చూపించండి రా అంటే ఆధార్ కార్డులు చూపించండి అని అడగడం కూడా మీ తప్పే. మరి ఎట్లా కాపాడాలరా దేశాన్ని? మీకు మోదీ నచ్చలేదు దిగిపోవాలని కాదు, ప్రత్యామ్నాయం ఏమిటి? మోదీ కాకుండా ఎవరు ఈ దేశాన్ని సరిగ్గా పాలించగలడు అనేటటువంటి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. దిగిపో అంటే అదే ఎజెండాతో పనిచేస్తూ హిపోక్రసీని కనబరుస్తూ ఉన్నారు వీళ్ళు. దొంగలు, బొద్దింకలే కాదు దొంగలు కూడా, దొంగ బొద్దింకలు వీళ్ళు.